పిన్నెల్లిని వ్యతిరేకించి తెలుగుదేశంలోకి చేరినటువంటి వ్యక్తి, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న వ్యక్తికి మధ్యన తలెత్తిన వివాదంతో ఇద్దరూ కొట్టుకుని మర్డర్‌లు జరిగితే, అది పిన్నెల్లే చేయించాడంటూ పిన్నెల్లి బ్రదర్స్‌ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కేసు పెట్టి ఎట్లయితే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. లిక్కర్‌కి సంబంధించి ప్రభుత్వం మారింది గదా! మనం ఎట్లాగూ ప్రైవేటు మద్యం దుకాణాలొచ్చేసినాయి గదా! అని దర్జాగా ఏకంగా ఒక మందు ప్లాంటే ఏర్పాటు చేసేసి అక్రమంగా మద్యం తయారు చేస్తే, అట్టా తయారు చేసినటువంటి మద్యాన్ని అమ్ముతుంటే దాని మీదన ఎక్సైజోళ్ళు అనుకోకుండా రైడ్ చేసి వాళ్ళు ప్రెస్‌కి గూడా చెప్పేయడంతో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం గాక. ఎందుకంటే ఆ వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి ఇద్దరూ తెలుగుదేశం వాళ్ళే. అది ఒకాయన ఏకంగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినటువంటోడు. మొదట్లో ఒక ప్రచారం చేసుకొచ్చారు. అది వైసీపీ నుంచి వచ్చినోడాడు. అట్లాంటి దుర్మార్గులే ఉంటారు ఆ పార్టీలోని. మరి తెలుగుదేశంలో ఎట్ట తీసుకుంటారంటారు కాబట్టి, ఆ తర్వాత అతనితో పాటు ఉన్న జనార్దన్ రావు ఈళ్ళిద్దరితో మార్చేసి కథని మార్చేసి ఎట్లయితే చివరికి జోగి రమేష్‌కి అతనికి పరిచయం ఉంది. గతంలో ఓసారి ఫోన్‌లో మాట్లాడుకున్నాడు. విపరీతమైన ఆధారాలు సేకరించారని ఏ ఆధారం అర్థం గాక జోగి రమేష్‌ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఏడిపిచ్చుకు తిని తప్పుడు కేసులు ఎట్లా అయితే పెట్టారో ఇట్లాగా వరుసబెట్టి తప్పుడు కేసులతో నడుస్తున్నటువంటి వేళ ఇప్పుడు మరొక తప్పుడు కేసు పెడతారా ఏంటనేది చూడాలి. ఎందుకంటే హనీ ట్రాప్ కేసు. దాంట్లో ఆళ్ళు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఆళ్ళ ఫోటోలతో సహా జేసీ ప్రభాకర్ రెడ్డితో అలాగే తర్వాతన రాఫ్తాడ్‌కి సంబంధించిన సీఐతో, టీడీపీ మేయర్ స్వరూపతో, మాజీ మేయర్ స్వరూపతో, అట్లాగే ఏదైతే అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌తో నరేందర్ రెడ్డిది, ఇట్లాంటి అన్నిటికీ తోడుగా పరిటాల సునీత వీళ్ళతో ఉన్నటువంటి ఫోటోలు. మేబీ కార్యకర్త అయ్యుండొచ్చు. అంత మాత్రాన ఆ పార్టీ చేయించిందని కాదు. కాకపోతే వీళ్ళు వైసీపీ కార్యకర్త నేరం చేసినా జగన్‌కి ఎట్లా ఆపాదిస్తారు, ఇప్పుడు వీళ్ళు చంద్రబాబుకైతే ఆపాదించలేదు. ఆళ్ళు తెలుగుదేశం వాళ్ళే అని ప్రొజెక్ట్ చేసింది సాక్షి. దాంతో ఇప్పుడు అర్జెంట్‌గా వీళ్ళల్లో ఈ రంగమ్మకో ఎవరికో తెలిసినోళ్ళలో ఎవరో వైసీపీ వాళ్ళు ఎవరో ఉన్నారట. వాళ్ళని అదుపులో తీసుకుని ఇది వైసీపీ కుట్రని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభించారనడానికి సాక్ష్యం ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఓవరాల్‌గా తప్పుడు కేసులతో ఒరిజినల్ కేసుల్ని నీరుగారుస్తూ ఒరిజినల్ నిందితుల్ని తప్పించేటటువంటి తప్పుడు మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం.